ఓకే, మెడిటేషన్ చేయాలి, మైండ్లో ఉన్న థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బట్ ఇది ఎలాగ చేయాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి? భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 13లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నీట్ అండ్ క్లీన్ ప్లేస్లో కూర్చో. అక్కడ ఒక యోగా మ్యాటో లేకపోతే ఒక చేప లాంటిది ఏదో ఒకటి వెయ్యి, కరెక్ట్గా కూర్చో. నీ స్పైనల్ కార్డ్ ఉంది, దాన్ని స్ట్రైట్గా ఉంచు. నీ నెక్ని కూడా స్ట్రైట్గా ఉంచు. నీ హెడ్ని కూడా స్ట్రైట్గా ఉంచు. ఇలాగా 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 ఎలాంటి పోస్చర్ కాదు, స్ట్రైట్ పోస్చర్లో ఉండాలి. మీ హ్యాండ్ అనేక ఇలాంటి ముద్రలో ఉండాలి. ఓకే, జస్ట్ సో ఇప్పుడు ఫోకస్ అనేది ఎట్లా వస్తుంది? కళ్ళు మూసిన తర్వాత మీ రెండు కళ్ళుని ఈ మధ్యన ఫోకస్ చేయాలి, మన తల మధ్యన. ఓకే, చూడండి, ఇప్పుడు నా కళ్ళు మీకు కానీ ఇన్కేస్ కనిపిస్తే నా కళ్ళు రెండు మధ్యన ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇలాగ ఫోకస్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ మీ కంట్రోల్లో వస్తుంది, మీ థాట్స్ మీ కంట్రోల్లో వస్తుంది. అసలు ఈ పోస్చర్లో ఎందుకు కూర్చోవాలి? ఎందుకంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు, బాడీ స్టిల్గా ఉన్నప్పుడు మీ మైండ్ కూడా స్టిల్ అవుతుంది, కామ్ అవుతుంది. అది కూడా మీ కంట్రోల్లో వస్తుంది. ఆబ్వియస్లీ మైండ్ కంట్రోల్ రాదు, దాని లోపల ఉన్న థాట్స్ కంట్రోల్ వస్తాయి. బట్ ఈ పోస్చర్ వల్లే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయగలరు. ఒక్కసారి మెడిటేషన్ ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత 21 days ప్రాక్టీస్ చేయండి. 22 days లోపల మీరు మొత్తం నేర్చుకుంటారు. దాని తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ మీ కంట్రోల్లో వస్తాయి. మీ మైండ్ మీరు చెప్పిన మాట వింటుంది, మీరు మెచ్చుకున్న దారి వైపే నడుస్తుంది. ఇలా చేసుకుంటే లైఫ్ మొత్తం మీ అనుకూలంగానే జరుగుతుంది. హరే కృష్ణ. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.